Hi everyone. So welcome to our channel. This is Ramesh Possibility, financial planner. సో మెయిన్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ కొద్దిగా లాస్ట్ 3-4 డేస్ లో మార్కెట్ కొద్దిగా హైగా ఉంది, కానీ స్టిల్ ఏంటంటే కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసిద్దో మనకు తెలియదు, లేదంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేసిద్దో లేదో మనకు తెలియదు. ఆల్రెడీ మనకి ఇరాన్ కి దగ్గరలో ఉన్న ఒక ద్వీపం మీద ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉంది అంటున్నారు. అదే జరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ చాలా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. ఇప్పుడు $75 ఉంది ఒక బ్యారెల్ కి. అదే ఈ దాడి జరిగితే అది ఒక $85-100 దాకా వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో మన నిత్యావసరాలు అన్ని పెరిగిపోతాయి. మనకు తెలిసిన విధంగానే అన్ని కూరగాయలు అన్ని, ఎందుకంటే వాటి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. అలాగే కంపెనీస్ కూడా లాస్ అవుతుంది. కంపెనీస్కి ఎలా లాస్ అవుతుంది అంటే, కంపెనీస్ కూడా వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేయాలి. దానికి ట్రాన్స్పోర్ట్ వాడతారు, మాక్సిమం రోడ్ ట్రాన్స్పోర్ట్ వాడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తయారు చేసే వస్తువుల రేట్లు పెరుగుతాయి. తర్వాత వాళ్ళకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. సో ఆదాయం తగ్గిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ తగ్గుతాయి. దానివల్ల వాళ్ళ షేర్ ప్రైస్ తగ్గిద్ది. ఈ విధంగా వాళ్ళు లాసెస్ చూడాల్సి వస్తుంది. ఆ లాస్ మనం షేర్ హోల్డర్స్ అయితే మనకు కూడా అదే లాసెస్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ రెడ్ సీ ద్వారానే రావాలి. సో ఈవెన్ ఇరాన్ నుంచి మనకి వచ్చినా లేదా ఇజ్రాయెల్ నుంచి వచ్చినా కానీ రెడ్ సీ ద్వారానే రావాలి. ఇప్పుడు ఏమైనా వార్ జరిగితే ఒకరు పంపడానికి కష్టమైంది, ఎందుకంటే వాళ్ళు దాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ వేస్ లో పంపిస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే ఆఫ్రికా మొత్తం తిప్పుకొని రావాలి. ఆఫ్రికా ఖండం చాలా పెద్దది మనకు తెలిసినట్టు. అదంతా తిరిగి వచ్చేకి మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఇక్కడ కూడా పెరిగిపోతుంది. దానివల్ల క్రూడ్ ఆయిల్ కూడా చాలా కాస్ట్లీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళ మీద ఏదో మిసైల్ వేసుకుంటే మనకేంది ప్రాబ్లం అనుకుంటే మనకు వచ్చే ప్రాబ్లం ఇది. సో ఆ కంట్రీస్ మనకు చాలా దూరం ఉన్నాం, మధ్యలో పెద్ద సీ ఉంది. వాళ్ళకి మనకు డైరెక్ట్ ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇండైరెక్ట్ ప్రాబ్లం ఏంటంటే క్రూడే చాలా ఇండైరెక్ట్ ప్రాబ్లం. కాబట్టి సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనము. అట్లాగే ఇప్పుడు చూస్తే ఇజ్రాయెల్ కి యుఎస్ సపోర్ట్ చేస్తుంది. సో చాలా ఆల్రెడీ ఇప్పుడు జరిగిన యుద్ధంలో 50% యుఎస్ఏ సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్ కి. లేకపోతే వాళ్ళకి అంత ఆయుధాలు లేవు హమాస్ మీద, లేకపోతే మొత్తం అన్ని ఇంత 1 year పాటు యుద్ధం చేసేంత వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు లేవు. కాకపోతే అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇరాన్ కి రష్యా చేస్తుంది అంటున్నారు. చేస్తే వాళ్ళు కూడా లాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ కాలం వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు. సో ఇది ఎప్పటికైనా మనకి ఇబ్బందే. సో అందుకని చెప్పేసి మనం కొద్దిగా లాభాలు తీసుకుంటా ఉండాలి. మళ్ళీ మార్కెట్ పడిద్ది. మార్కెట్ పడితే మనకి ఇబ్బంది ఏం లేదనుకోండి, ఎందుకంటే మన షేర్స్ కి, మన ఇండియాలో ఉన్న షేర్స్ కి హై డిమాండ్ ఉంది. మ్యూచువల్ ఫండ్ కస్టమర్ల ద్వారా కానివ్వండి, ఎవ్రీ మంత్ 25,000 సిప్ తోటి, అలాగే డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేకపోతే పిఎఫ్ లో కొంత భాగం, లేదంటే ఎన్పిఎస్ లో కొంత భాగం. ఇప్పుడు ఎన్పిఎస్ వాత్సల్య వచ్చింది, దీంట్లో కొంత భాగం. ఇవన్నీ ఈక్విటీ మార్కెట్ కి ఎవ్రీ మంత్ 40,000 crores to 50,000 crores అమౌంట్ వచ్చి పడుతుంది. డిమాండ్ ఎక్కువ ఉంది, షేర్స్ తక్కువ ఉన్నాయి. షేర్స్ చూస్తే 6,000-5,000 షేర్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ చూస్తే 50,000 కోట్లు వచ్చి పడుతున్నాయి. సో వాళ్ళు కొనాల్సిందే. సో డిమాండ్, మన షేర్స్ కి డిమాండ్ కున్న ప్రాబ్లం ఏం లేదు. సప్లై తక్కువ ఉంది, అంటే షేర్స్ తక్కువ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎప్పటికైనా పెరిగిద్ది. కాకపోతే కొద్దిగా భయాల వల్ల కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి ఈ టైంలో మనం ఎస్ఐపి ద్వారా, మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే షేర్స్ కొన్నా కానీ ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కొంటే వెళ్తే సో ఇప్పుడు వచ్చే ఆదాయం మనకి చాలా ఎక్కువ రేట్లో ఉంటుంది. సో ఈ టైంలో మార్కెట్ పడాలనే కోరుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న యుద్ధాలు జరగాలనే కోరుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఎంత డౌన్ అయితే మనకి ఇన్వెస్ట్ చేయడానికి అంత ఆపర్చునిటీ వచ్చినట్టు. తర్వాత మనం మంచి షేర్స్ చాలా చీప్ గా దొరుకుతాయి. అలాగే మంచి మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కూడా చాలా చీప్ గా దొరుకుతాయి. తర్వాత ఫ్యూచర్ మనం ఇన్వెస్ట్ చేసేది ఎనీవే 5 years 10 years కాబట్టి ఆ టైంకి ఈ వార్స్ అన్ని ఇవన్నీ వెళ్ళిపోతాయి. లేదా ఉన్నా కూడా అప్పటికి వీటి తీవ్రత ఎక్కువ ఉండదు కాబట్టి సో మనకి ఇబ్బంది ఉండదు.